నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు 375 నాగారం ప్రాంతంలో నిర్మించారు. నూతన కలెక్టరేట్ ప్రాంతంలో 400 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అయితే నిర్మించారు గత ప్రభుత్వం. 4 ఏళ్లు పూర్తయింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి. పూర్తి స్థాయిలో చివరి దశకు పంపిణీ దశలో ఉండే లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఆలస్యం జరగడం, గత ప్రభుత్వం ఎన్నికల్లో ఓటమి చెందడం, దానివల్ల డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళన్ని పంపిణీ అలాగే మిగిలిపోయింది. చూడొచ్చు మనం నాగారం ప్రాంతంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కరెంటు వైర్లు అయితే పూర్తి స్థాయిలో వేసిన పరిస్థితి ఉంది. కరెంటు వైర్లు అయితే కాలనీకి పూర్తి స్థాయిలో ప్రతి ఇంటింటికి స్తంభం వేసి లైన్ అయితే గుంజారు. ఏదైతే లైన్ గుంజిన నేపథ్యంలో ఆ స్తంభం నుండి ఈ ఇంటర్నల్ ఏదైతే ప్రతి ఇంటికి లైన్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఆ వెళ్ళే క్రమంలో ఓ స్తంభం నుండి మరో స్తంభానికి ఇట్లా ప్రతి కాలనీలో ఇలాంటి దుస్థితి నెలకొంది. ఎందుకంటే కరెంటు వైర్లను కూడా దొంగతనం చేసి ఎత్తుకపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం అయితే చేపట్టారు. ఈ ప్రాంతంలో ఎలక్ట్రికల్ వైర్లు కూడా గుంజారు. ట్రాన్స్కో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాను కూడా చేశారు. కానీ విద్యుత్ సరఫరా ఉండంగా కరెంటుల వైర్లు ఎత్తుకపోవడం, దీన్ని మనం ఎలా పరిగణించవచ్చు అంటే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో పేద ప్రజలు ఉండడానికి కోసం నిర్మించిన ఇళ్ళని భద్రత కాపాడుకోవడంలో ఈ ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని చెప్పచ్చు. ఎందుకంటే లక్షల వేల కోట్లు పెట్టి నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ పూర్తి స్థాయిలో శిథిలావస్థ దిశకు చేరుకున్నాయంటే దీనికంతా నిదర్శనం అధికారులే అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి, చేరుతుంటాయి. కానీ ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ నిర్మాణం పూర్తయింది, పంపిణీ జరగలేదు. ఈ ప్రాంతంలో ఎవరు రాకపోవడం, రాత్రి వేళ ఈ ప్రాంతానికి వచ్చి సాయంత్రం వేళ యువకులు ఎవరైనా సరే మద్యానికి గంజా ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ యువకులు ఈ ప్రాంతంలో మత్తు పదార్థాలు సేవిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి ఈ కాలనీ వాసులు అయితే చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ ప్రాంతంలో మద్యం సేవిస్తూ మత్తు పదార్థాలు సేవిస్తూ ఈ ప్రాంతంలో అల్లర్లు చేస్తున్నారు. అందుకే కిటికీలు, అద్దాలు లాంటివి పగలగొట్టారని చెప్పి ఈ కాలనీ వాసులు, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంత వాసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి తెలంగాణలో అల్లుడొస్తే పడుకోవడానికి, కోడలొస్తే ఉండేందుకు నిర్మించిన అప్పటి సీఎం కేసీఆర్ ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యమనే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీనికి అందరికి సంబంధించి ఈ ప్రాంతంలో పేకాట ఆడుతూ పేక ముక్కలు కూడా కనిపిస్తున్నాయి. చూడొచ్చు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది, పంపిణీ లేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని చెప్పాలి. మరోవైపు చూడొచ్చు ఈ కిటికీలు అయితే దానికి అంతటికి సంబంధించి పగలగొట్టిన దుస్థితి. అంటే మద్యం సేవించి విచ్చలవిడిగా ఎవరికి వారికి తెలిసిన విధంగా పగలగొట్టి అక్కడ రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. కిటికీలు పగలగొట్టిన రాళ్ళు కూడా కనిపిస్తాయి. అంటే దీనికి అంతటికి నిదర్శనం ఏంది? సెక్యూరిటీ ఇక్కడ కాపలా లేకపోవడమే ఇదంతటికి కల కారణం. కాపలా ఉండకపోవడానికి ఎవరు బాధ్యత? ప్రభుత్వ అధికారులు, దీనికి సంబంధించిన కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి నిర్మాణం అయితే చేపట్టారు, డబ్బులు అయితే తీసుకున్నాడు, పోయాడు. కానీ దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది కాపలా అయితే ప్రభుత్వానికి అప్పచెప్పే వరకు కూడా ఇక్కడ బాధ్యత కాంట్రాక్టర్దే ఉంటుంది. కాబట్టి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందనే చెప్పాలి. తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో వీటన్నింటిని కూడా మరమ్మతులు చేయించి లబ్ధిదారులను ఎంపిక చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తే లక్షల కోట్ల డబ్బు వృధా కాకుండా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఆలోచించాలి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ పూర్తి స్థాయిలో పేద ప్రజలకు అందించే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుకుందాం. మరోవైపు ఏదైతే నిజామాబాద్ నగరంలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్, అదేవిధంగా బాన్స్వాడ, కామారెడ్డి, బోధన్ తదితర ప్రాంతాల్లో అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి కొంతమేర కన్నా పంపిణీ జరిగింది. కానీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నూతన కలెక్టరేట్ వద్ద 400 డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ నిర్మాణం చేపట్టారు, పూర్తయింది. కానీ పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. అదే నాగారం ప్రాంతంలో 375 ఇల్లు నిర్మాణం చేపట్టారు, పంపిణీ చేయలేదు. శిథిలా దిశకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనటికీ గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఈ ప్రభుత్వం చేయకుండా లబ్ధిదారులను త్వరితగతిన ఎంపిక చేసి ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు గుర్తించి సరైన లబ్ధిదారులను గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తే బాగుంటుందని కోరుకుందాం. మరోవైపు ఈ నిర్లక్ష్యానికి గల కారణాలు ఎవరు? అధికారుల, నాయకుల. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు శిథిలావస్థకు చేరినాయి. అంటే కరెంటు వైర్లు దీనికి అంతటికి సంబంధించి కిటికీలు ఎత్తుకపోవడము, మరోవైపు ఎలక్ట్రిక్ వైర్లు బిగించిన
ఫ్యాన్లు ఎత్తుకపోవడం, ప్యానెల్ బోర్డులు ఎత్తుకపోవడం వీటన్నిటిని ఎవరిపైన కేసు పెట్టారా? లేకుంటే వారిని ఎలా గుర్తిస్తారు? ఈ ప్రాంతంలో ఉన్న క కా కార్పొరేటర్ ఎవరు? దీనికంతటికి సంబంధించి అధికారులెవరు? వీటన్నింటిని ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? వేల కోట్ల రూపాయలు ధ్వంసం చేసిన ఆ వ్యక్తులపైన ఎవరు దీనికంతటికి సంబంధించి ఆహ్, నిర్ధారిస్తారనే కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలి. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు వారిపైన కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి వారందరినీ కూడా గుర్తించే పనిలో ఆ అధికారులు పడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తయింది. త్వరితగతిన పంపిణీ చేస్తే పేద ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఈ ప్రాంత ప్రజలున్నారు. వారిని అడుగుదాం. అసలు చెప్పండి, ఈ ప్రాంతంలో మొత్తంగా ఆహ్, 775 ఇళ్ల నిర్మాణం జరిగింది నిజామాబాద్ నగరంలో. ఏంది ఇళ్ళ పరిస్థితి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు? గత బీఆర్ఎస్ ప్రభుత్వము పేదల సొంతింటి కలను నెరవేరుస్తానని జెప్పేసి ప్రగల్భాలు పలికింది. అవి హామీలన్నీ అమలు జేయకుండానే ఆ ప్రజల ఉసురు తలిగి ప్రభుత్వం పోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిన దాంట్లో నిదర్శనం ఏందంటే నిజామాబాద్ నగరంలో కట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు దానికి నిదర్శనంగా కనబడుతున్నాయి. ప్రజాధనాన్ని ఈరోజు ప్రజల కోసం కట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లని మొత్తం నిర్మించిన తర్వాత గూడా ప్రజలకు పంపిణీ జేసే పరిస్థితి లేదు అనంటే అట్లాంటి నిస్సహాయ స్థితిలో ఆ ప్రభుత్వం ఉండే. ఈరోజు కట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైపోయినాయి. మొత్తం డోర్‌లని నాగారం ప్రాంతంలో నిర్మించిన డోర్‌లని మొత్తం డోర్‌లు గానీ, వైర్లు గానీ ఇప్పుడు విద్యుత్ స్తంభాలకు సంబంధించిన కరెంటు వైర్‌లను గూడా కట్ జేసుకొని పోయిండ్రు. ట్రాన్స్‌ఫార్మర్ బిగిస్తే ఆ ట్రాన్స్‌ఫార్మర్ గూడా చోరీకి గురైన పరిస్థితి ఉన్నది. ఈరోజు అంటే అసాంఘిక గంజాయి గానీ, అదేవిధంగా బీర్ బాటిల్లు యువకులకి మత్తు పదార్థాలు సేవించడానికి ఒక అడ్డాగా తయారైపోయింది. అట్లాగే వ్యభిచార గృహాలకు అడ్డాగా తయారైపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి కలెక్టరేట్ ప్రాంతంలో గూడా అట్లాంటి పరిస్థితి ఈరోజు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళని నిర్మించి అట్లనే వదిలేసిన పరిస్థితి ఉన్నది. మరి ఈ నిర్లక్ష్యానికి మా ప్రజాగ్రహానికి గురైంది గాబట్టే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి సొంతింటి కలను నెరవేరుస్తామని జెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో భాగంగానే ఈరోజు నిజామాబాద్ అర్బన్ మీద అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ప్రభుత్వము దీని మీద దృష్టి పెట్టాలి. ఇది కట్టి ఆల్రెడీ లబ్ధిదారుల ఎంపిక చేసి ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళనందరినీ కనీసం లాటరీ సిస్టమ్‌లోనైనా తీసుకొచ్చి వాళ్ళకు లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ కట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళని మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం రూ. 5,00,000 లోన్ ఇస్తామని చెప్పేసి చెప్పింది. కాబట్టి అది కూడా ఈరోజు సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోసం కనీసం కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ కల నెరవేరుతదని చెప్పేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ప్రజల సమస్య మీద, ఈ డబుల్ బెడ్‌రూమ్ సమస్య మీద నిజామాబాద్ అర్బన్‌లో ఉన్న అధికారులు స్పందించి ప్రజలకు ఒక పరిష్కార మార్గం చూపించి ఆ సొంతింటి కలను నెరవేర్చాలని చెప్పేసి దీని మీద ఒక ప్రత్యేక నిఘా ఎంక్వైరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ఎంక్వైరీ చేసి దాంట్లో జరిగిన అవినీతి మీద, అదేవిధంగా ఇవ్వకుండా ఉండడానికి గల కారణాలను అన్వేషించి ప్రజలకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా అంటే ఉన్నాం. ముఖ్యంగా చెప్పండి. ఇల్లు నిర్మాణం పూర్తయింది. ఇక్కడ నాగారం ప్రాంతంలో 375, కలెక్టరేట్ ప్రాంతంలో 400 ఇండ్లు, సుమారు 775 నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పూర్తయ్యాయి. ఇల్లు నిర్మాణం పూర్తయింది. దీన్ని పంపిణీ చేయకపోవడం వల్ల కిటికీలు, అద్దాలు, కరెంట్ వైర్లన్నీ కూడా లోపల ఫ్యాన్లు బిగించినయి కూడా వాటినన్నింటిని ఎత్తుకపోయారు. అంటే ఇవి ఎత్తుకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో నిఘా లేకపోవడమేనా? ఈరోజు ఏదైతే ఇంత ప్రజాధనాన్ని పెట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత, నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్‌ది. అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి పోలీసుల నిఘా వ్యవస్థ అనేది ప్రధానమైన లోపం కనపడతా ఉన్నది. ఎందుకు అనంటే ఈరోజు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని జెప్పేసి పెట్రోలింగ్ నిర్వహించకుండా ఉండడం వల్లనే ఈరోజు వాళ్ళందరూ దర్జాగా ఈరోజు అవన్నీ తీసుకొని పోవడం, దర్వాజాలు కూలగొట్టుకోవడం, ఈరోజు కరెంటు వైర్‌లను గూడా తెంపుకొని పోవడం, ట్రాన్స్‌ఫార్మర్‌ని తీసుకపోవడం ఇట్లాంటియన్నీ జరుగుతా ఉంటాయంటే ఇక్కడ కొన్ని రోజుల పాటు సెక్యూరిటీని ఏదో తాత్కాలికంగా ఒక వ్యక్తిని పెట్టిర్రు. ఏదైతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ మీద భౌతిక దాడులు చేయడంతో ఇక్కడ పని చేయడానికి గూడా ఈరోజు వెనుకాడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లాంటి వాళ్ళపైన ఈ అసాంఘిక పాల్పడే వాళ్ళపైన ఈరోజు పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలా. నాగారం ప్రాంతం మొత్తం మత్తు పానీయాలకి, గంజాయికి, అదేవిధంగా ఇతర అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారిన పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
మరోవైపు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే ఇల్లు నిర్మాణం చేసుకొని కొంతమంది ఇండ్లలో రెంట్‌కుంటున్నారు. వారికి డబుల్ బెడ్‌రూమ్‌ల కోసం ఏదైతే అప్లికేషన్‌లు కూడా పెట్టుకున్నారో అని చెప్తున్నారు. చెప్పండమ్మా, మీరు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. కిరాయికి ఉంటున్న పరిస్థితి ఉంది. అసలు ఏంది ఈ పరిస్థితి? మీరు డబుల్ బెడ్‌రూమ్‌లు మీ ప్రాంతంలో కట్టారుగా. మీకు డబుల్ బెడ్‌రూమ్ పంపిణీ చేశారా? లాటరీ పద్ధతిలో మీ పేరేమన్నా వచ్చిందప్పుడు? లేదు సార్. ఇప్పటివరకైతే రాలేదు. మేమైతే అప్లికేషన్ బెట్టుకున్నాం గానీ, ఇప్పటివరకైతే ఇయ్యలేరు. మరి గరీబోళ్ళు ఎట్లా ఉండాలి? కనీసం ఇస్తేనన్నా డబుల్ బెడ్‌రూమ్స్ వాళ్ళు ఎవరెవరి నేమ్స్ ఉన్నాయి, కనీసం చూసుకొని ఎవరు ఎట్లా ఉన్నారు, ఏం కథ అని ఆలోచించి గరీబోళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళు బతికే అవకాశం ఉంది. కాబట్టి ఒంటరిగా వెళ్ళాలన్నా గూడా భయమైతుంది. మేము లేడీస్ ఎవరైనా సరే ఎప్పుడన్నా టైం అనుకోకుండా వస్తే, అక్కడ వెళ్ళేటప్పుడు ఎవరో బాయ్స్ ఉంటారు, తాగుతారు, చేస్తారు. ఏమేమో కిటికీలు అవి ఇవి పలగొడతా ఉంటారు. ఇక లేడీస్ మాకు ఇబ్బందయితుంది. మరి కట్టిండ్రు. కట్టినందుకన్నా కనీసం ఇయ్యాలా అన్నట్టు వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. అట్లా అని కోరుతున్నాం. ఓకే. థాంక్ మీరు యూ. చెప్పండమ్మా, ఇక్కడే ఉంటారు మీరు. ఈ ప్రాంతంలో కిరాయికి ఉంటారు. మీరు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కోసం అప్లై చేసుకున్నారా? గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు? ఎవరు ఇవ్వలేదు సార్. అప్లై చేసినాము గానీ, ఇవాళ రేపు అంటుర్రు గానీ ఇక్కడ ఇచ్చింది లేదు. ఇక్కడ మా ఆడపిల్లలు ఏదన్నా వర్క్ చేసి, ఏదన్నా పని చేసి కాలేజీకి పోయి రావాలంటే వాళ్ళకి భయమైతున్నది. మధ్యాహ్నం పూట గూడా ఇక డ్రగ్స్, గంజాయి అది ఇది చేసుకొని మీద కూసొని అంతా తాగుతున్నారు, డింగాన చేస్తున్నారు. ఎవరన్నా పోవాలంటే గూడా లేడీస్‌లు నైట్ పూట గానీ, పగలు పూట గానీ భయమైతుంది ఇక్కడ. ఈ కట్టినందుకు ఎవరికన్నా ఇచ్చినా గానీ వాళ్ళు సంతోషపడన్నా ఉంటారు గదా! ఇక్కడ ఒకటి పెద్ద ఊరులాగా అయిపోతది గదా! అట్లా గాకుండా ఇక్కడ అడిలల్లా కట్టి మొత్తం అన్ని పీక్కపోయి, ఇక్కడ భయపడుడు, ఇక్కడ పిల్లలు ఆడుకునే దగ్గర గూడా అన్ని పీక్కపోయిండ్రవి. ఏది లేదు. కనీసం ఇక్కడ రావాలంటేనే భయమైతున్నది. మేము బాగా మా పోయే పరిస్థితిలో గూడా ఉంటలేము నైట్ పూట. పని జేసుకొనొచ్చి. అట్లా. ఇవాళ డబుల్ బెడ్‌రూమ్ ఇయ్యాల ఇక్కడ ఇట్లా ఉంచకుంటా పేదవాళ్ళకిచ్చినా కనీసం బతికి వాళ్ళన్న పేరు ఇది జేసుకుంటారు గదా! అంతా చుట్టుపక్కల అంతా ఇచ్చేసిర్రు. ఇక్కడనే నిజామాబాద్‌లోనే ఇస్తలేరు. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మాణం చేసి అలాగే వదిలిపెట్టిన పరిస్థితి. ఆ ఇల్లు నిర్మాణం చేసిన నేపథ్యంలో ఆ ఇల్లు ఎలా ఉన్నాయి? అయితే పంపిణీ జరగకపోవడం వల్ల ఎలాంటి శిథిలావస్థలకు చేరుతున్నాయి? దాంట్లో ఏమేమి పగిలిపోయాయి? ఏమి దాంట్లో ఉంచారు అనే కోణంలో కూడా మొత్తం తెలుసుకుందాం. అసలు ప్రభుత్వము గతంలో ఏదైతే అల్లుడొస్తే ఎక్కడ పంటాడు, కోడలొస్తే ఎక్కడుంటుంది అనే ఉద్దేశం మీద ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మాణం అయితే చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక నిజామాబాద్ రూరల్, అదేవిధంగా బాన్స్వాడ, కామారెడ్డి నియోజకవర్గాల్లో మాత్రమే డబుల్ బెడ్‌రూమ్‌లు పంపిణీ జరిగింది. పూర్తి స్థాయిలో కూడా మిగతా ప్రాంతాల్లో కూడా నిర్మాణం దశలోనే ఉన్నాయి. మరికొంత నిజామాబాద్ నగరంలో మాత్రం 775 ఇళ్ల నిర్మాణం అయితే జరిగింది. ఆ 775 ఇళ్ల నిర్మాణం జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇళ్ల పంపిణీ అయితే జరగలేదు. 4 ఏళ్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయి 4 ఏళ్లకు పైగా అయింది. ఇప్పటివరకు కూడా ఇళ్ల నిర్మాణం పూర్తిగా పంపిణీ జరగలేకపోవడం దీని అంతటికి మనం చూసుకోవచ్చు. అయితే మన నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతంలో ఉన్నాం. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించిన ఇల్లు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అయితే ఇక్కడ చూడొచ్చు, దీనికి అంతటికి సంబంధించి మెయిన్ డోర్ అయితే పెట్టారు. మెయిన్ డోర్ మాత్రం దానికి సంబంధించిన డోర్‌నైతే పగలగొట్టిన పరిస్థితి ఉంది. దీనికి అంతటికి చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వము లక్షల కోట్లు వెచ్చించి లక్షల కోట్లు వెచ్చించి పేద ప్రజల కోసం నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరిందనే నిదర్శనంగా చెప్పవచ్చు. మరోవైపు మనం ఇంట్లో ఉన్నాం, దీంట్లో చూసుకునే పరిస్థితి చూసుకుంటే మొత్తంగా ఇల్లుకు అయితే మొత్తం పెయింట్ వేశారు. కరెంటు కూడా గుంజి అన్ని ఎక్కడెక్కడ బోర్డులు పెట్టిన పరిస్థితి అయితే ఉండే. చూడొచ్చు, ఈ బోర్డు కూడా పెట్టింది ఉండే. ఇక్కడ దీనికి అంతటికి సంబంధించి కేబుల్ వైర్లు గుంజి దీనికి అంతటికి పూర్తి స్థాయిలో ఫిక్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కడ కూడా బోర్డులు, ఎలక్ట్రిక్ స్విచ్లు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. మరోవైపు కిటికీలకు సంబంధించి చూడొచ్చు, ఈ ఎలక్ట్రిక్ బోర్డుకు సంబంధించి దీన్ని మొత్తంగా ప్యానల్ బోర్డు ఫిట్ చేసి ఎలక్ట్రికల్కి సంబంధించిన కేబుల్ వైర్లు కూడా ఫిట్ చేసిన పరిస్థితి. దీనికి స్క్రూలు పెట్టి అన్నీ కూడా పెట్టిన పరిస్థితి అయితే కనిపించింది. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇళ్ల నిర్మాణం పంపిణీ జరగకపోవడం, ఇక్కడ మొత్తం ఎలక్ట్రికల్ బోర్డులతో సహా అన్ని ఎత్తుకెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి అంతటికి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం. ఎందుకంటే గత ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం నిర్మించి పూర్తి అయింది. 4 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కూడా పంపిణీ జరగకపోవడం, దీనికి అంతటి కూడా పెండింగ్లో పెట్టడం, లబ్ధిదారుల ఎంపిక సరైన రీతిలో జరగకపోవడం, అదేవిధంగా కిటికీలు కూడా చూడొచ్చు, కిటికీలకు సంబంధించిన మొత్తం అద్దాలు పెట్టారు, డోర్లు పెట్టారు. కానీ ఇక్కడ డోర్లు లేవు, అద్దాలు లేవు. కేవలం కిటికీకి సంబంధించిన ఫ్రేమ్ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే
గత ప్రభుత్వము నిర్లక్ష్యం వల్లనే ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా లబ్ధిదారులకు పంపిణీ జరగకపోవడం, వేల కోట్లు లక్షల కోట్లు పెట్టి పేద ప్రజల కోసం నిర్మించి ఇచ్చిన ఇల్లు ఇలాంటి దుస్థితికి చేరిన నేపథ్యంలో ఇక్కడ చూడవచ్చు మరింత ప్రతి ఇల్లుకు సంబంధించి ఏ ఇంటికి చూసినా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. అంటే ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఎంత చెత్తా చెదారంగా ఉన్న పరిస్థితి అయితే చూడవచ్చు. మొత్తానికి ఇక్కడ ప్రతి ఇంట్లో ఎక్కడైనా సరే ప్రతి ఇంట్లో ఫ్యాను లైటు అన్నీ ఫిట్ చేసి ఉన్నప్పటికీ కూడా కేవలం పంపిణీ దిశగా ఉన్నప్పుడు, కేవలం పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపిక విషయంలో జాప్యం జరగడం, దీనికి అందరికీ కూడా లబ్ధిదారులు పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక కాకపోవడం వల్లనే ఇలాంటి ఇల్లు పాడుబడిన పరిస్థితి దుస్థితికి చేరిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము నిర్లక్ష్యం, గతంలో చేసిన అధికారుల నిర్లక్ష్యం దీనికి అంతటి కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి వారే నాకేందిలే, నా డబ్బులు కావులే, ప్రభుత్వం డబ్బులే నాకెందుకులే అనుకున్న పరిస్థితిలో ఇలా ఇంత చెత్తా చెదారంగా పడి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ కిటికీలే తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మనం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కిటికీ పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ మొత్తంగా కిటికీ తవ్వికెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కిటికీలు లేకపోవడం, ఎందుకంటే తెలంగాణలో పేద ప్రజల కోసం నిర్మించిన ఇల్లు, ప్రత్యేకంగా పేదలు ఉండేందుకు నిర్మించిన ఇళ్లలో కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వము అధికారులు నిర్లక్ష్యము దీనికి అందరికీ కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే లబ్ధిదారులు ఎంపిక చేసి ఉంటే ఇల్లు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకోవచ్చు దీనికి అందరికి సంబంధించి నల్లకు సంబంధించిన పైప్ లైన్ కూడా వేశారు. పైప్ లైన్ వేసింది ఉంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు పైప్ కట్ చేసుకొని వెళ్ళి ఎత్తుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి పూర్తి అంటే మొత్తంగా చూడొచ్చు అక్కడ ఆ ఇల్లుకు సంబంధించిన సజ్జ ఏదైతే కిటికీ పైన ఉండే సజ్జ కూడా పగలగొట్టిన పరిస్థితి. అంటే దీనికి అంతటికీ ఎలా చూసుకోవచ్చు అనేది మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. దీంతో అంతటికీ నిర్లక్ష్యం ఎవరు, ఈ వేల కోట్ల లక్షల కోట్లు కట్టి వదిలేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇల్లు ఎంత చెత్తా చెదారంగా పడి ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గతంలో పనిచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి దుస్థితి ఈ విధంగా ఉంటే అసలు ఇంకా ఈ ఒక ప్రాంతంలో ఉన్న నాగారం ప్రాంతంలో ఉన్న ఆ నాగారం ప్రాంతంలో ఉన్న దుస్థితి ఇలాగనే ఉంటే దీనికి అందరికి సంబంధించి చూసుకుంటే మన ప్రత్యేకంగా ప్రభుత్వము దానికి అందరికి సంబంధించి అధికారుల నిర్లక్ష్యమే మనకు పూర్తి స్థాయిలో కొట్టాచినట్లు కనిపిస్తుంది. దీనికి అందరికి ఇంకో ఇంట్లో చూస్తాం మనం. ఈ ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి దుస్థితి నెలకొంటే పేద ప్రజల కోసం నిర్మించిన ఇల్లు వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి నిర్మాణం జరిగి కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించి పూర్తి స్థాయిలో వాటన్నింటినీ కూడా ప్రభుత్వము ఇచ్చిన నేపథ్యంలో ఈ ఇంట్లో కూడా చూడవచ్చు మనం. కేవలం అక్కడ వైరు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఫ్యాన్ బిగించి అన్నీ బిగించి ఉన్న పరిస్థితి. కానీ అక్కడ ఇంకెక్కడ కూడా వైర్లు లేవు, మొత్తం బోర్డులు కూడా లేవు, ఎత్తుకెళ్ళిన పరిస్థితి చూడదు. ప్రతి ఇంట్లో చెత్తా చెదారం. ఇది ఇల్లు ఎవరైనా ఉండే ఇల్లు లాగా ఉందా? ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా అంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లనే ఏదైనామైనప్పటికీ ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ దీనిపైన దృష్టి పెట్టి పేద ప్రజల కోసము నిర్మించిన ఇళ్లను పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తే దీనికి అందరికి సంబంధించి మరింత నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో వర్క్ మొదలుపెట్టి పేద ప్రజలకు లబ్ధిదారులు ఎంపిక చేసి వారందరికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి అంతస్తులో పూర్తి స్థాయిలో ఇలాంటి ఇండ్లు ఉండడం వల్ల పేద ప్రజలు ఎక్కడ అసలు ఏం చేస్తుంటారు, వారు ఎలా ఉంటారు, ఇక్కడ దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మనకు అందరికి సంబంధించి చూసుకోవచ్చు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ సీఎం కేసీఆర్ దానికి అందరికి సంబంధించి చూసుకుంటే ఈ ప్రాంతంలో ఏదైతే నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో 775 ఇండ్లు నిర్మాణం అయితే చేపట్టారు. పూర్తి స్థాయిలో ఒక్క ఇల్లు కూడా పంపిణీ జరగలేదు. కేవలం నిజామాబాద్ నగరంలో 775 ఇండ్లు నిర్మించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ వారిని పంపిణీ చేయకపోవడం వల్ల అధికారుల నిర్లక్ష్యం, లబ్ధిదారుల ఎంపికల విషయంలో నిర్లక్ష్యం జరగడం మొత్తానికి ఈ ఇల్లు మాత్రం
చెత్తా చెదారంగా పాడుబడి దానికి సంబంధించిన కిటికీలు లేకపోవడం, కిటికీలు తొలగించడం, ఎలక్ట్రిక్ వైర్లు తొలగించడం, నల్ల పైపులు తొలగించడం, ఇవన్నీ కూడా మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కిటికీలకు సంబంధించిన అద్దాలు పగలవడం, కిటికీలు అయితే ఒక దగ్గర అయితే బాత్రూమ్ కిచెన్కి సంబంధించిన కిటికీలు ఎత్తుకపోవడం, మొత్తంగా వీటి అన్నింటిని చూస్తే దుస్థితి ఇలా ఉంది. మరి వేల కోట్లు ఇప్పుడు వెచ్చించి మళ్ళీ దీన్ని పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్కి ఇచ్చి మళ్ళీ రిపేర్ చేయించి లబ్ధిదారులకు ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం దీనికి అంతటి స్పందించి పాడుబడ్డ ఇండ్లని కాకుండా మంచిగా పేద ప్రజలు ఉండే విధంగా తీర్చిదిద్దాలని కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.